గాయ్స్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. బీబీ జోడి 2 ఈరోజు లేట్ అయింది. జియో హాస్టల్లోనే లేట్ అయ్యి వచ్చింది, ఎందుకో తెలియదు. లేకపోతే మార్నింగే వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయిపోతుండే, ఇంతవరకు ఉండకుండే. బీబీ జోడిలో డైరెక్టర్ రౌండ్స్ అంటే ఈ డైరెక్టర్కి డెడికేట్ చేసుకుంటూ సాంగ్స్ డ్యాన్స్ చేయడం, అది ప్రదీప్ మాచిరాజు ఇస్తారు. సుర 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 చూపులా పాంజా సాంగ్ వస్తుంది. తర్వాత #S అని #S అని వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు ముగ్గురు వస్తారు. ఇంకా ఏదో ఫన్ ఉంటుంది కదా, ఏంది ఈరోజు పెళ్లి కూతురు పెళ్ళితివా అని అడిగితే అలా ఏం లేదు అని అంటే, మొన్న #S అది అంటే మొన్న నాది రిసెప్షన్, ఈరోజు నాకు నెక్స్ట్ వీక్ వెడ్డింగ్, ఈరోజేమో అని ఫన్ చేస్తుంటారు. అవ్వా సూపర్ అంటే. తర్వాత మాస్టర్జీ మీరు చాలామంది డైరెక్టర్స్తోనే సినిమాలు అవి తీశారు, మీకు ఇంకా ఎవరితోనే చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. మణిరత్నం సార్తోనే చేయాలని ఉంది నాకు అని అంటారు శేఖర్ మాస్టర్. తర్వాత సదా మేడం మీరు ఇంకెవరితోనే డైరెక్ట్ చేయాలంటే, నాకు ఫస్ట్ నుంచి తేజ మాస్టర్, తేజ డైరెక్టర్ నాకు చాలా కంఫర్టు. నేను ఎప్పటికీ తేజ గారితోనే చేయాలనుకుంటా, నాకు లైఫ్ ఇచ్చింది తేజ గారు అని చెప్తే. తర్వాత మన శ్రీదేవి మేడం ఎవరితో చేయాలనుకుంటా అంటే మణిరత్నం గారితోనే చేయాలి, ప్రతి ఒక్కరు మణిరత్నం గారితోనే ఎప్పుడు చేయాలి అని అనుకుంటారు. అంటే ఆయన దాంట్లో ఆయన సినిమాలో ఎప్పుడైనా చేయాలని అనుకుంటారు. అందుకే నేను అంటే ఓకే థ్యాంక్ యూ అని వాళ్ళు వెళ్ళిపోతారు. పటాకా జోడీ స్టార్ అంటారు. నిజంగా అందరు వస్తారు. అందరు వచ్చినాక అబ్బా ఈరోజు మీ కాస్ట్యూమ్స్కి హైలైట్ సూపర్ ఉన్నాయని అంటారు. నిజంగా కాస్ట్యూమ్స్ మాత్రం హైలైట్, నిజంగా ఎంత హైలైట్ అనిపించింది నాకు కూడా కాస్ట్యూమ్స్. తర్వాత ఈరోజు శ్రీదేవి గారు 30 సార్, సదా మేడం 20, శేఖర్ మాస్టర్ 20 అని చెప్తారు. ఓకే అయినాక ఇప్పుడు బ్రహ్మాస్త్ర గెలుచుకున్న వాళ్ళకు 3 times గోల్డ్ చైర్లో కూర్చుంటే, అంటే 2 weeks నుంచి కూర్చున్నారు. ఇంకొక వీక్ కూర్చుంటే మనం బిగ్ బాస్ బీబీ జోడి స్టార్ట్ అయినప్పటి నుంచే వాళ్ళు అన్నయ్య కూర్చుంటారు. అది హైలైట్ అనిపించింది. ఈ వీక్ కూడా అమర్ వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి బ్రహ్మాస్త్ర వస్తుంది అని అంటారు. తర్వాత అని అంటారు ఇది ఫుల్. తర్వాత ఫస్ట్ ఆర్జీవి గారిది, అర్జున్ శ్రీ సత్య ఇద్దరు చేస్తారు. ఆర్జీవి గారు డైరెక్టర్లో సూపర్ అనుకోండి. నిజంగా సత్య అర్జున్ మాత్రం సూపర్ డ్యాన్స్ చేస్తారు, చాలా బాగా అనిపించింది. నిజంగా ఎంత బాగుంటుందంటే అబ్బా నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా ఎంత బాగా చేసిన అబ్బా. ఆ పాటకు చేశారు. నిజంగా సూపర్ బాబు, ఎంత బాగా చేశారు. తర్వాత ఫస్ట్ సదా మేడం అబ్బా సూపర్. నిజంగా సత్య మాత్రం హైలైట్ చేసింది. అర్జున్ కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు ఎంత బాగా చేశారంటే మా సదా మేడం కూడా ఇట్లా హార్ట్ ఇచ్చేస్తుంది. తర్వాత శేఖర్ మాస్టర్ కూడా అబ్బా ఏం బాగా చేసిండ్రు. శ్రీ సత్య మీరు హీరోయిన్ మెటీరియల్ అంటారు. తర్వాత ఇంకా వీళ్ళు అర్జున్ కూడా చాలా బాగా చేసిండు. నిజంగా అర్జున్ కూడా చాలా బాగా చేసిండు. తర్వాత శేఖర్ మాస్టర్, సత్య వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. తర్వాత రోజు ఇస్తుంది మన శ్రీదేవి గారు కూడా ఓ మై గాడ్ ఎంత బాగా చేశారు సత్య అని అంటారు. తర్వాత వీళ్ళందరూ మార్క్స్ ఇస్తారు. అమర్ నైనిక 7 ఇస్తారు, రీతు పవన్ 7 ఇస్తారు, నైనిక సాయి 7 ఇస్తారు, చైతు శ్రీజ 7.5 ఇస్తారు. మొత్తం 28.5 వస్తాయి. 30కి 25.5 వస్తాయి. కనుక వీళ్ళు ఆర్జీవి గారిది చేశారు. నిజంగా సూపర్. నిజంగా సత్య హైలైట్. నిజంగా ఆ ఎక్స్ప్రెషన్ ఆ అమ్మాయి నిజంగా చాలా బాగా చేస్తుంది. తర్వాత మాస్టర్ వాళ్ళు ఎన్ని మార్క్స్ ఇచ్చారు అంటే, శ్రీదేవి గారు 30గా 28 ఇచ్చారు, శేఖర్ మాస్టర్ 17 ఇచ్చారు, సదా మేడం 19 ఇచ్చిండ్రు. 92.5 వచ్చాయి 100కి. నిజంగా ఈసారి మాత్రం హైలైట్ చేశారు. నిజంగా సూపర్ సత్య మన అర్జున్. తర్వాత నెక్స్ట్ అమర్ నైనిక అబ్బా ఏమన్నా డ్యాన్స్. నిజంగా అమర్ నైనిక సుకుమార్ గారిది డైరెక్టర్ది. బాబా ఏమన్నా నిజంగా వైలెన్స్ ఆ సాంగ్ చేసిన. తర్వాత నైనిక కిస్సిక దించు మావయ్య చాడు దించు దెబ్బలు పడతాయి రాజు ఆ పాట చేసింది. తర్వాత కోకా కొరకడం అంటూ చూస్తారు పట్టి ఆ సాంగ్ కూడా చేశారు. నిజంగా హైలైట్ చేసిండ్రు. తర్వాత రింగ ఆ పాటకు చేశారు. తర్వాత పుష్ప అంటే పవర్ అనుకుంటుంది ఆ ఫైర్. నిజంగా అబ్బా నైనిక ఏమన్నా డ్యాన్సరా. నిజంగా నైనిక ఏం ఎత్తవు అని అనుకో తాడనిపించింది. అమ్మాయి నిజంగా స్ప్రింగ్ లాగా చేసింది.
సూపర్ 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 నిజంగా సాదా మేడం. అబ్బా ఇట్లాంటిది ఈరోజు ఏదో ఫైనల్సా అట్లా అనిపించింది. నిజంగా అంత బాగా అనిపించింది అని చెప్తాను. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా నైనిక సూపర్ చేసింది. మన అమర్ కూడా చాలా బాగా చేశారు. నిజంగా వచ్చేసింది ఇంకా స్టేజ్ పైనకి వచ్చి మాట్లాడుతుంది. సూపర్ అనిపించింది. తర్వాత మన శేఖర్ మాస్టర్ గల్లా ఇట్లా లేపుతాడు. ఇంకా వెనక వచ్చేది మా నైనిక నువ్వు మనిషివేనా అని అంటాడు. ఎందుకంటే అంత బాగా చేసింది ఆ అమ్మాయి. నువ్వు నిజంగా మనిషివేనా అని అంటారు. తర్వాత మీ అమ్మ నిజంగా వాళ్ళ అమ్మ అయితే ఎంత బాగా చేసావని సూపర్ నిజంగా చాలా మెచ్చుకుంటారు. వాళ్ళ అమ్మ అక్కడ ఉంది సార్ వాళ్ళ అమ్మ అక్కడ మొక్కుతుందంటే నిజం ఏమన్నా చేసిందా సూపర్ అని అంటారు. తర్వాత మన అమర్ గురించి ఏమన్నా చేసావా సూపర్ సూపర్ అంటారు. ఇప్పుడు అమర్ సినిమా కూడా హిట్ అయింది. అమర్ అన్న సినిమా కూడా హిట్ అయింది. నిజంగా చాలా హ్యాపీ. వాళ్ళు కూడా ఈ సినిమా మస్తు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నప్పుడు సదా మేడం అవును అని అంటుంది. అది హైలైట్ అనిపించింది. సదా గారు నిజంగా అంత పెద్ద హీరోయిన్ అయినా సపోర్ట్ చేయడంలో చాలా మంచిది ఆవిడ. నిజంగా సూపర్ అనిపించింది నాకు. శ్రీదేవి మేడం కూడా అబ్బా మీరిద్దరు ఏమన్నా డ్యాన్స్ చేశారని నిజంగా గోల్డ్ చేయకపోతే ఎట్లా ఇంత గోల్డ్ వేడున్నానని చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. నిజంగా హైలైట్ అనిపించింది. కనుక ఓయ్ హీరో అని అంటుంది. నిజంగా భలే అంటుంది. నిజంగా మీరు హీరో మెటీరియల్ అంటే హీరో మెటీరియలే. నిజంగా ఇలా ఉండాలి ప్రతి ఒక్కరిగానే చెప్తుంది. నిజంగా అమ్మారు నిజంగా ఎవరితో ఎంత ఉండాలి ఎట్లుండాలి ఆయనకు తెలుసు. నిజంగా హైలైట్ అనిపిస్తుంది నాకు అమర్ అన్నది అవి చూస్తే సూపర్. ఇంకా వీళ్ళందరూ మార్క్స్ వేయాలంటే అందరం కలిసి ఒకటేసారి ఇద్దామా అంటే 7.5 అందరు 7.5 ఇస్తారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా ఏమన్నా చెప్పారా నిజంగా సూపర్ నిజంగా మన వాళ్ళకి 100/100 వచ్చింది. సదా మేడం 20కి 20 ఇచ్చారు. శేఖర్ మాస్టర్ 20 ఇస్తారు. శ్రీదేవి గారు 30కి 30 ఇస్తారు. వీళ్ళకి 100 వచ్చాయి. 100/100 నిజంగా హైలైట్ నిజంగా వాళ్ళకు. తర్వాత గోల్డెన్ చైర్ గురించి నెక్స్ట్ చెప్తాను. తర్వాత శ్రీజ చైతు రూలర్ ఆ సాంగ్ చేశారు. చైతు మాత్రం సూపర్. నిజంగా చైతు ఎంత బాగా చేశాడంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆయనవైతే సూపర్. శ్రీజ ఏదో నవ్వుకుంటూ అలా చేసింది. శ్రీజ అయితే నాకు ఏమంతా మంచిగా చేసిందని అనిపించలేదు. ఓకే నైస్. ఓకే మనం ఫస్ట్ ఆ స్టేజ్ మీదకి పోయి చేయడమే అది గొప్ప. శ్రీజ ఆ విషయంలో అయితే నేను గొప్ప అని అనుకుంటా. కానీ ఎక్స్ప్రెషన్స్ కొంచెం అట్లా ఇవ్వడం నాకు అంటే నవ్వుకుంటా ఫస్ట్ ఇప్పుడు సపోజ్ నేను పోయి స్టేజ్ మీద చేయాలంటే ఇంకా శ్రీజ అదన్నా చేసాను. నేను అది కూడా చేయలేను 100% అట్లా. నిజంగా హైలైట్ అనిపించింది నాకు. బోయపాటి శ్రీను గారిది ఈ చైతు శ్రీజ వాళ్ళు చాలా బాగా రూలర్ ఆ పాట చేసిండ్రు. నిజంగా హైలైట్ అంటాడు. అదేనా అఖండ మూవీ గమ్ గమ్ గన ఆ సాంగ్ కూడా చేసిండ్రు. హైలైట్ అనిపించింది. నిజం సూపర్ శ్రీజ చైతు వీళ్ళు నిజంగా చాలా బాగా చేశారు. ఓకే వాళ్ళకు వచ్చినంత చేశారు. కానీ చైతు ఎక్స్ప్రెషన్స్ మాత్రం హైలైట్. నిజంగా చైతు సూపర్ అండి. నేను శేఖర్ మాస్టర్ చైతు నీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ అని అంటుంది. మోటివేషన్ కోసం మన సదా మేడం చైతు అని అనడం అయితే నాకు భలే అనిపించింది. తర్వాత అంటే బాగుంది. కానీ శ్రీజ ఏంది ఇలా నవ్వుతున్నావా ఇలా తీసినప్పుడు ప్రేమ అని కవరింగ్ అలా చేసుకుంటుంది. నాకైతే అది భలే అనిపించింది. ఫన్ వేలా అనిపించింది. తర్వాత చైతు కూడా భలే అనిపిస్తుంది. శ్రీదేవి వీళ్ళందరూ ఇంకా మంచి చేయాలి. ఇంకా కొంచెం మంచి చేయాలి. సదమనం కూడా శ్రీజ రావడం మీకు మంచి అనిపించింది ప్లస్ అనిపించింది. ఇంకా కొంచెం మంచి చేస్తే బాగుంటుంది అని అంటుంది. అది హైలైట్ అనిపించింది. సూపర్. అయినాక వీళ్ళెవరు శ్రీదేవి వీళ్ళందరూ అన్నారు. అయినాక అమర్ వాళ్ళు 6 ఇస్తారు. రీతు 5 ఇస్తుంది. నైనిక 5 ఇస్తుంది. సత్య 6 ఇస్తుంది. నిజంగా హైలైట్ అనిపించింది. సూపర్. ఓకే వాళ్ళకు వచ్చింది చేశారు. ఆ విషయంలో తప్పేం లేదు. అయినాక శ్రీదేవి మేడం 21 ఇస్తారు. శేఖర్ మాస్టర్ 14 ఇస్తారు. సదా మేడం 16 ఇస్తారు. వీళ్ళకు 73 మార్క్స్ వచ్చినాయి 100కి. తర్వాత కొన్ని నేమ్స్ ఉన్నాయి టైటిల్స్ ఉన్నాయి. ఆ టైటిల్స్ ఇవ్వాలని ప్రదీప్ అంటాడు. నేను వీడని నీడని నేనే అంటే ఎవరికి వస్తుందంటే ఫస్ట్ రీతు వాళ్ళని చూపిస్తే లేదు అర్జున్ సత్యకి వస్తుందంటే ఇంకా వాళ్ళు ఒక పోజ్ ఇస్తారు. అది హైలైట్ అయిపోయి ఈడియట్ అమర్ 9కి ఇస్తారు. అయితే అరే అమర్ కంటే తీసుకుంటా అది మా బాస్ సినిమాది కాబట్టి మా బాస్ సినిమా పేరు కాబట్టి నేను 100% తీసుకుంటా అంటారు. రొమాంటిక్ అంటే రీతు పవన్ది రొమాంటిక్. వీళ్ళిద్దరు అన్నిలో వాళ్ళిద్దరు రొమాంటిక్ అదే చేశారు. అది హైలైట్ అనిపించింది. నాకు చాలా ఫన్ అనిపించింది. కనుక మన సాయి నైనికకు అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ ఇది అవునా నేనా నిజమా అని అంటది మన ఎవరు నైనిక. కానీ బాగా అనిపించింది. తర్వాత సాహసం
సాహసం అంటే శ్రీజ చైతు నిజంగా సాహసమే అని అనుకోవచ్చు, అట్లా ఫన్ వేలు అంటున్నా. అయినాక తర్వాత సూపర్ నైస్. అయినాక రీతు పవన్ డ్యాన్స్ అయితే సూపర్ అనిపించింది నిజంగా. నాకు చాలా 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 బాగా అనిపించింది. ఆ కాస్ట్యూమ్స్, అది ఉన్న ఆ డెకరేట్ అదంతా ఎంత బాగా చేస్తే త్రివిక్రమ్ గారిది. అయినాక అవును నిజం నువ్వంటే నాకు ఇష్టం, అది ఆ సాంగ్ చేశారు, అది హైలైట్. తర్వాత సామజగమ వరన అది సాంగ్ అనుకుంటా. నేను చూసి ఆడగలను ఆ పాట కూడా చాలా బాగా చేశారు నిజంగా. వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. శేఖర్ మాస్టర్, రితు చాలా బాగా చేసావు. ఇంకా కొంచెం ఓకే, నువ్వు మన పవన్ దగ్గర వచ్చినప్పుడు నువ్వు చాలా మంచి చేస్తున్నావు, వీటిలో ఇద్దరు విడివిడిగా చేసినప్పుడు కొంచెం టెన్షన్ పడుతున్నావు, అది ఒక్క టెన్షన్ పడకు అంతే, కానీ చాలా బాగా చేసావు అంటారు. సాదా మేడం కూడా అంటారు నువ్వు చాలా బాగా చేసావు, ఇంత బాగా చేసావు రితు, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, బాగా చేసావు, నువ్వు టెన్షన్ పడకు. ఇంకా కొన్ని ఫంబుల్స్ ఉన్నాయి, ఆ ఫంబుల్స్ గురించి ఆలోచించి చేయాలి వాళ్ళు చెప్తారు. ఆయనక శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ సూపర్ అంటే. మన శ్రీదేవి మేడం కూడా మీ కాస్ట్యూమ్స్, మీ డెకరేట్ అయితే హైలైట్ అనిపించింది. ఒకటి లేచి అది చేసింది అయితే హైలైట్ అనిపించింది. ఆ సీతకొక చిలుకలు రావడం, బటర్ సైజ్ రావడం, అది హైలైట్ అనిపించింది. సూపర్ నిజంగా చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరు కూడా సూపర్ చేశారు ఈసారి. అయినాక అమర్ 6 ఇస్తారు, సత్య 6 ఇస్తారు, నైనిక వాళ్ళు 6 ఇస్తారు. శ్రీజకు రీతుకు ఏదో పంచాలు ఉన్నట్టుంది. శ్రీజ జెలస్ పడుతుందేమో శ్రీజ కానీ 5 ఇస్తుంది. మీరు అదే రొమాంటిక్ ఉంది, అదే ఉందంటే ఇప్పుడు ఏ సాంగ్కి నచ్చితే ఆ సాంగే చేస్తారు కదా. శ్రీజ కొంచెం ఓవర్ యాక్షన్, ఎప్పుడు మనం బిగ్ బాస్లో కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు, అట్లనే ఉండే అనిపించింది నాకు. 23 వచ్చినాయి వీళ్ళకు. అయినాక మన మాస్టర్ వాళ్ళు ఎన్ని ఇస్తారంటే రీతుకు మన మేడం శ్రీదేవి గారు 22 ఇచ్చారు, శేఖర్ మాస్టర్ 15 ఇచ్చిండ్రు, సదా మేడం 17 ఇచ్చిండ్రు. 77 వచ్చినాయి, నిజం 100 వచ్చినాయి. నిజం హైలైట్ అనిపించింది. సూపర్, కంగ్రాచులేషన్స్, నాకు హ్యాపీ. తర్వాత నైనిక సాయి శంకర్ మాస్టర్ అంట, శంకర్ డైరెక్టర్ శంకర్ గారు అంట. అయినాక నువ్వుంటే నా జతగా నేనుంటా ఓ పెరుగు, అబ్బా ప్రాణం పెట్టి చేశారు అనుకోండి నిజంగా. ఆ కాస్ట్యూమ్ అదైనా సాయి కూడా ఎంత బాగా చేశాడు. నైనిస్ చాలా బాగా చేశాడు ఆల్రెడీ నిజంగా. సూపర్ నిజంగా. శ్రీదేవి మేడం వచ్చి అబ్బా రోజు ఇస్తుంది నిజంగా. శేఖర్ మాస్టర్ కూడా వెరీ నైస్ నిజంగా. మీరు ఆడ చేస్తుంటే నాకు కీర తాగుతుంది, అది ఎంత బాగా చేశారు నిజంగా. ఏమన్నా డ్యాన్సా ఏంద్రబాబు వీళ్ళు ఇంత మంచిగా చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, అలాంటిది వచ్చింది. సూపర్, వీళ్ళందరూ చాలా చాలా బాగా చేశారు. ఆయనకు సదా మేడం కూడా మిక్స్డ్. నాకు బాధ ఏంటంటే యానిమల్ లవర్ కదా మన శ్రీదేవి సదా మేడం, అదే నాకు చాలా ఫీలింగ్ అనిపించింది, చాలా బాధ అనిపించింది అని చెప్తే అది హైలైట్ అనిపించింది, దాన్ని చాలా బాగా అనిపించింది. తర్వాత అమ్మ 7 ఇస్తారు, రీతు వాళ్ళు 7.5 ఇస్తారు, సత్య 7 ఇస్తారు, శ్రీజ వాళ్ళు 7 ఇస్తారు. శ్రీజ ఓన్లీ మన వీళ్ళనే టార్గెట్ చేసింది అని ఎంతమందికి అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. రీతుని టార్గెట్ చేసిందేమో శ్రీజ అని అనిపించింది నాకైతే. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. 28.5 వచ్చినాయి వీళ్ళకు. సూపర్ నైస్, చాలా బాగా చేశారు. అయినాక ఒక మాట, నైనికకు అంటే హెల్త్ కండిషన్ ఏదో డిప్రెషన్ ఏదో ఐ థింక్ అంతే ఉండొచ్చు, నేను ఉండలేకపోతున్నా, నేను వెళ్ళిపోతా అని. తన పాపం నైనిక చాలా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు, కానీ ఇక్కడ చేయలేదు, నేను ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నా, అన్నిటిని బాధ పెడుతున్నాను, ఏదో డిప్రెషన్లో ఒక అమ్మాయికి ఇది హెల్త్ కండిషన్, నిద్ర పట్టలేదు అది ఇది అని అన్నది. పాపం ఆ విషయంలో కొంచెం బాధ అనిపించింది, దానికి చాలా బాధ అనిపించింది. తర్వాత ఆలోచించుకోమని కొంచెం టైం ఇచ్చారు. మీరు కాంపిటీషన్ అనుకుంటే మీరు మళ్ళీ మీరు వెళ్తుర్రేందని చెప్తుంటారు. అయినాక శేఖర్ మాస్టర్ శ్రీదేవి గారు 29 ఇచ్చారు, శేఖర్ మాస్టర్ 19 ఇచ్చారు, సాదా మేడం 20 ఇచ్చింది, మొత్తం 96.5 ఇచ్చారు. 100కి నిజంగా. మీరు ఇంకా తర్వాత కొద్దిసేపు ఆలోచించుకోండి అని చెప్పి ఇంకా #100 అమెరికా 100/100 3 times గోల్డెన్ చైర్ వచ్చింది, బ్రహ్మాస్త్ర ఇస్తారు నిజంగా. అంటే ఎవరైనా ఎలిమినేషన్ అవుతుంటే వాళ్ళని సేవ్ చేసి వెనక్కి తీసుకురావడం, వాళ్ళకంటే రాదు 100%, ఎందుకంటే విన్నర్స్ అనుకోండి. ఎంత బాగా చేశారు వాళ్ళిద్దరు, చాలా చాలా బాగా చేసిండ్రు వాళ్ళిద్దరు, చాలా బాగా కూడా చేశారు. వాళ్ళకి రాదు కానీ ఏమో వీళ్ళు అలా అనిపించింది నాకు. ఇంకా గోవింద్ మాస్టర్ చెప్తాడు, మీరు అప్పుడు ఆసరం తీసుకోలే, ఇప్పుడు ఈ ఆసరా ఇస్తున్నా, నేను గోవింద్ మాస్టర్కి డెడికేట్ చేయాలనుకున్నాను, గోవింద్ మాస్టర్కి ఇస్తారు, మీరు ఎప్పుడు యూజ్ చేయమంటే అప్పుడు యూజ్ చేసా, నేను తర్వాత యూజ్ చేయను. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను, మా నాన్న తర్వాత గురువులాగా ఇతను దొరికాడని భలే చెప్తాడు నిజంగా. చాలా బాగా అనిపించింది. నిజంగా వీళ్ళు టాప్లో 183 టాప్లో ఉన్నారు. లీస్ట్లో ఎవరున్నారు, చైతు శ్రీజ ఉన్నారు. అయినాక వీళ్ళు ప్లేస్ ఆఫ్కి వెళ్ళిపోతారు. శ్రీజ ఓవర్ యాక్షన్
కొంచెం నాకు అది నచ్చదు అంతే. అనగా నయని పావని అయితే ఏమనుకుంటున్నావు, నీకు టైం ఇచ్చాను కదా అంటే, లేదు నేను వెళ్ళిపోతా అని అంటారు. పాపం ఒకటేంటంటే సాయి ఓకే నేను కూడా వెళ్ళిపోవాలో నాకు తెలియదు మాస్టర్ నేనంటే, ఇప్పుడు డ్యాన్స్ బాగా చేస్తుండు కాబట్టి అంటే నెక్స్ట్ వీక్ సాయికి ఒక కొత్త వాళ్ళు వస్తారు. ఆ కొత్త వాళ్ళు ఎవరు మనం తెలుసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరు వస్తారు. నైని ఏదైనా నీకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా నువ్వు మంచిగా ఉండి కంబ్యాక్ ఉండి నువ్వు హెల్తీగా ఉండాలని అనుకుంటే, పాపం నైని కూడా ఏడుస్తుంటుంది. ఆల్ ది బెస్ట్ అని అందరు చెప్తుంటారు. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా ఈరోజు ఎపిసోడ్ ఇలా అనిపించింది. మంచి మంచి డ్యాన్స్ చేసే వాళ్ళే వెళ్ళిపోతుర్రు అని ఒక చిన్న బాధ తప్ప సూపర్ ఉంది. ఎపిసోడ్ మాత్రం హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి మీరు ఇంకా చూడలేకుంటారు, చూసి నాకు కామెంట్ చేస్తారని నేను అనుకున్నాను. నాది కూడా మీకు అర్థమైతే ప్లీజ్ చేయండి. నెక్స్ట్ వీక్ సాయికి ఎవరు వస్తారు, జోడిగా ఎవరు వస్తారు, ఐ థింక్ నేను ఆయిషా వస్తుంది అని నాకు అనిపిస్తుంది. నేను ఇంతవరకు ఏదో చూసలేను. ఆయిషా వస్తారో అది కూడా తెలియదు. ఆయిషా వస్తుంది అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఆయిషా వస్తుందా, ఎవరు వస్తారో. ఐ థింక్ ఆయిషానే, అంతకుమించి ఇంకెవరు రాకపోవచ్చు. లేకపోతే రమ్య కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎవరు వస్తారో. ఈ వీడియో అని మీకు నచ్చుతుందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.